చెప్తే అందులో సగం ఇంగ్లీష్ పదాలే ఉంది. కొన్ని పదాలు మనకు తెలుగులో ఎలా చెప్పాలో కూడా తెలియదు. మీరే కాదు, మాకైనా కాదు. అలానే అందులో పండితులు కాదు, ఇలా అందులో పండితులు కాదు. కాబట్టి తెలుగు భాష మంచిగా నేర్చుకోండి. మాతృభాష ఉచ్చారణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పద్యాలు చదివించే అంతే, పద్యాలు మంచిగా చదివితే భాష ఉచ్చారణ అనేది బాగా వస్తుంది. బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా యాక్టివ్ ఉంటుంది. వేరే సబ్జెక్ట్స్ బాగా వస్తాయి. వస్తాయి. ఏదైనా లాంగ్వేజ్ వస్తేనే కదా మనం ఏదైనా చేయగలిగిన రాయడం. మీరు ఇన్ని ఆన్సర్స్ చెప్పగలుగుతున్నారు కదా, ఆల్మోస్ట్ ఇందులో అయితే జనరల్గానే ఉన్నాయి ఆన్సర్స్. ఇవన్నీ మీరు చెప్పగలుగుతున్నారు. కానీ మీకు మార్క్స్ ఎప్పుడు వస్తాయి? వీటిని మీరు అక్షర దోషాలు లేకుండా స్పష్టంగా రాస్తాం. అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చక్కగా రాస్తే